నమో వెంకటేశాయ. దురింద్రియ బాహ్య బుద్ధిస్తంభలభ్య గోవింద గోవింద. కిల్పిష దూర కలుషాపహార గోవింద గోవింద. నిష్కామవత్సల నిశ్చింత పుష్కల గోవింద గోవింద. అక్షిసార భావ అక్షి దూర భావ గోవింద గోవింద. నాశాస్మహే కేవలమాత్మతత్వం నాశాది దూరం కలుషాపహారం. నాశాది పాశైర్బత ముక్త సంగాః నాశాభిగాః కేశవమోచయాశునః. ధనం స్మరామ స్వజనం స్మరామః స్మరం స్మరామో నహరం స్మరామః. ఏవం విచిత్రే చరితాతి చిత్తే చిత్తే నిజం స్థాపయమేచ్యుత ప్రభో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముందు మన యొక్క ప్రార్థనలను ఉంచి వారి అనుగ్రహంతో వారి దివ్య సన్నిధానంలో మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం కోసం ఈ శుభ సాయంకాలాన శ్రీ నాద నీరాజన వేదిక మీద సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని సత్సంకల్ప వాక్యాలను కూడా చదువుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ. శేషపర్వతరూపత్వ ప్రకాశనపరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మనము 3 రోజుల క్రితం నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అనే
శ్లోకంలో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా పరమాత్మ ఈ రకంగా బోధిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాం. నిరాశీహి, ఏ రకమైన కోరికలు లేకుండా ఉండాలి. యత చిత్తాత్మ, చిత్తాన్ని అంటే మనస్సుని, ఆత్మ అంటే ఇతర ఇంద్రియాలను, దేహాలను, దేహంలో ఉండేటువంటి అవయవాలను, వీటన్నిటినీ నిగ్రహంలో లేదా అదుపులోకి ఉంచుకోవాలి, అదుపులోకి తీసుకోవాలి. త్యక్త సర్వ పరిగ్రహ, ఏ రకంగానైనా సరే బాహ్యమైనటువంటి వస్తువుల మీద పరిగ్రహాభిలాషను ఉంచుకోకూడదు, వాటిని తీసుకోవాలి, లోపలికి గ్రహించాలి అనేటువంటి అభిలాష లేదా ఆ ప్రయత్నం ఉండకూడదు. ఇలా ఉంటూ శారీరం కేవలం కర్మ కుర్వన్, కేవలం తన శరీర స్థితికి మాత్రమే ఉపయోగించేటువంటి భోజనాది కర్మలను చేస్తూ ఆ తత్వజ్ఞాని నాప్నోతి కిల్బిషం, ఏ రకంగానూ పాపాలను పొందడు. ఇది తత్వజ్ఞాని యొక్క స్థితి అయితే, సాధారణ సాధక స్థాయి నుండి ఉత్తమ సాధక స్థాయి వరకు ఉండేటువంటి అందరూ కూడా దీన్ని ఎంతో కొంత అలవర్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. నిరాశీహి అంటే కోరికలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే దేహాన్ని, దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. త్యక్త సర్వ పరిగ్రహాభిలాషను తగ్గించుకోవాలి. ఈ శరీరంతో సాధ్యమైనంత మంచి పనులే చేయాలి, అనవసరమైనటువంటి పనులు లేదా శరీర స్థితికి మాత్రమే ఉపయోగించేటువంటి పనులను మాత్రం చేయడం తగ్గించుకోవాలి. శరీర పోషణకు మాత్రమే ప్రవర్తించేటువంటి సాధారణ ప్రవృత్తిని తగ్గించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ పరమాత్మ చెప్పినట్టుగా ఒక దృక్కోణంలో మనం అర్థం చేసుకున్నాం. ఈ శ్లోకం యొక్క లేదా ఈ ఉపదేశం యొక్క ప్రాధాన్యం ఎంత ఉన్నది అనే సంగతి మనం అంచనా కూడా వేయలేనంత స్థాయిలో ఉంది. ఈ నిరాశీహి అనే మాటను పరమాత్మ ఇక్కడ చెప్పటంలో, యతచిత్తాత్మ అనే మాటను ఇక్కడ ప్రత్యేకించి ఉంచటంలో, అందులోనూ చిత్త పదం వేయటంలోనూ తన యొక్క ప్రత్యేకమైన శైలిని అనుసరించాడు అని మనకు తెలుస్తోంది. పరమాత్మకు మాత్రమే సాధ్యమైనటువంటి శైలిలో ఈ వాక్యాలను లేదా ఈ పదాలను ఇక్కడ ఉంచాడు పరమాత్మ. ఏమి పరమాత్మ ప్రత్యేకించి ఉంచిన తీరు అంటే, మొత్తం సమస్త అనర్థాలకు మూలం కామం అనే మాటను తృతీయాధ్యాయంలో చివరగానే చెప్పాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. అలాగే ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం అని. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నా పరమాత్మ చెప్పిన ఉపదేశానికి అంతులేదు. ఈ కామం లేదా కోరిక అనేది మానవులకు తమ జ్ఞానాన్ని కప్పిపుచ్చుతున్నది అనే విషయం కూడా తెలియనంతగా కప్పిపుచ్చుతోంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. అందువలన ఈ కోరికను జ్ఞానికి లేదా జ్ఞానానికి శత్రువుగా చూడవలసిన అవసరం ఉంది. శత్రుశేషం ఉండరాదు అని సాధారణంగా అందరూ భావించినట్లుగా ఇక్కడ ఈ కామరూపమైనటువంటి శత్రువు మనసులో ఏ మూల కూడా ఉండరాదు అని ప్రత్యేకించి చెప్పటానికి నిరాశీ, నిర్గత లేదా నిర్గతాని ఆశీంషి యస్మాత్ సహా నిరాశి, ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం అన్ని పోయినటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి. ఏమి మిగుల్చుకోకూడదు, ఆ శత్రుశేషాన్ని ఉంచుకోకూడదు అని నిరాశి అనే పదంతో మనకు సూచన చేశాడు. మిగల్చరాదు అని చెప్పటం కోసం, ఆ మిగల్చకుండా వాటిని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయమని సూచన కూడా చేశాడు. అయితే అది మాకెక్కడ సాధ్యం అని ప్రతి ఒక్కరూ అడుగుతారు. మేమే కాదు, మహర్షులే కాదు, దేవతలే కాదు, ఇతరులు కాదు, చాలామంది వీటికి బాధపడుతూ ఉండగా ఎంతో కష్టసాధ్యమైనటువంటి సాధనలను చేసిన వారికే ఈ కామాన్ని నిగ్రహించుకోవటం, కోరికలను అదుపులో ఉంచుకోవటం చేత కాకపోతే సాధారణ మానవులకు మాకు ఏమాత్రం చేతవుతుంది? అసలు దానికి ఉపాయమే మాకు తెలియదు, ఏ ఉపాయము దానికి సరిగ్గా పనిచేయటం లేదు అని అంటారేమో. అలా అనవద్దు.
దానికి ఉపాయం ఉంది. ఏ కష్టానికైనా ఏ సమస్యకైనా పరిహారం లేకుండా ఉండే అవకాశం లేదు. పరిహారం తప్పకుండా ఉంటుంది. ఈ కష్టానికి కూడా పరిహారం ఉంది. ఏమిటా పరిహారం అంటే యతచిత్తాత్మ అనే దాంట్లో పరిహారం ఉంది అని పరమాత్మ చూపిస్తున్నాడు. అందులోనూ చిత్తపదం ఇక్కడ పెట్టడం ద్వారా ఏమి అసలు మీకు జరుగుతోంది, ఎక్కడ జాగ్రత్త పడాలి అని స్పష్టమైన సూచనను ఇస్తున్నాడు. అసలు ఒక వస్తువు మీద కోరిక ఎందుకు పెరుగుతుంది, ఒక వస్తువు మీద కోరిక ఎందుకు పుడుతుంది, ఎందుకు పెరుగుతుందనే మాట వద్దు, పెరగటం అనేది దాని సహజ స్వభావం అని అనుకోవచ్చు. కోరిక ఎందుకు పుడుతుంది? ఒక కొత్త వస్తువుని చూపిస్తే, పిల్లవాడికి కొత్తగా తను ఇంతవరకు చూడనటువంటి బొమ్మని చూపిస్తే దాని మీద కోరిక కలగకపోగా భయం కలిగి ఏడుస్తున్నాడు కదా. భయం కలిగి కొత్త బొమ్మని తనంత బొమ్మని పెడితే భయం కలిగి దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా. అట్లాంటి స్థానంలో కొత్త వస్తువును చూస్తే కోరిక ఎందుకు కలుగుతోంది అనే ప్రశ్నకి సమాధానం ఒకటే. ఇలాంటి వస్తువును మనం ఇంతకుముందు ఒకసారి అనుభవించాం. ఒక పండు కావచ్చు, ఒక తిండి కావచ్చు, మరొకటి కావచ్చు. అలాంటి వస్తువుని ఒకదాన్ని ఇంతకుముందు అనుభవించాం. ఈ వస్తువుని చూడంగానే, ఆ పండుని చూడంగానే ఓహో ఇది అలాంటిది అని దీనితో సమానంగా ఉండేటువంటి ఆ అనుభవించిన వస్తువు యొక్క స్మరణం వస్తుంది. అనుభవించి మనం తిని దాని రుచిని ఆస్వాదించినటువంటి వస్తువు యొక్క స్మరణం వస్తుంది. ఆ స్మరణం ఈ వస్తువు మీద మనకు కోరికను పుట్టిస్తోంది. ఎలా పుట్టిస్తోంది అంటే, ఇంతకుముందు తిన్న వస్తువు, ఇంతకుముందు మనం అనుభవించినటువంటి వస్తువు మనకి సుఖాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. దానిలాగానే ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనకు సుఖాన్ని ఇస్తుంది. మనకి సుఖం కలిగించే ప్రతి వస్తువు మనకి కావాల్సిందే కాబట్టి ఇది కూడా కావాలి అని కోరిక యొక్క మొదటి పుట్టుక అక్కడ ఏర్పడుతోంది. దీనికి కారణం స్మరణం. ఆ స్మరణం అనే దాన్ని మనం గనక ఒక పనిగా భావిస్తే ఆ పనిని చేసే ఇంద్రియానికి పేరు చిత్తం. ఈ చిత్తంతో ఈ స్మరణం అనేటువంటి పనిని, క్రియను మనం చేస్తాం. ఒక్కొక్క సెక్షన్కి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ స్మరణం చేసేటువంటి విభాగానికి చిత్తం అని పేరు. ఈ చిత్తం ఏం చేస్తోంది, మనకు అనుభవించినటువంటి వస్తువులను ఒకసారి గుర్తు చేస్తోంది. గుర్తు చేసి దానికి సజాతీయంగా ఉన్నాయి, దానిలాగా ఉన్నాయి కాబట్టి అలాంటి తృప్తిని, అలాంటి సుఖాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని బోధిస్తోంది. బోధించి దీని మీద కోరిక పుట్టిస్తోంది. కాబట్టి దీనికి మూలం, ఈ కామనకి మూలం ఎక్కడ ఉంది అంటే చిత్తంలో ఉంది. ఆ చిత్తాన్ని గనక అదుపులోకి తీసుకుంటే, ఆ చిత్తాన్ని గనక నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు ఈ కోరిక పుట్టకుండా లేదా పుట్టిన కోరిక పెరగకుండా చూసుకోవచ్చు. అందుకని యతచిత్తాత్మ అని పేరు పెట్టాడు. అయితే దాన్ని అదుపులోకి తీసుకోవటం ఎట్లా? ఎక్కడైతే దానికి మూలం ఉందో అది మనకి తెలిసింది. ఎక్కడుంది మూలం? చిత్తంలో ఉంది. కానీ ఆ చిత్తాన్ని మనం అదుపులోకి తీసుకోవటం ఎట్లా అనంటే, చిత్తము యొక్క స్వభావాన్ని అనుసరించినట్లయితే చిత్తం ఈ వస్తువులో ఉండేటువంటి గుణగణాలను పొగుడుతూ, ఈ వస్తువులో ఉండేటువంటి విశేషాలను ఎత్తి చూపిస్తూ స్మరణను కలిగిస్తూ ఉంటుంది. దీనికి వ్యతిరేకమైన స్మరణను సంపాదించుకోవటం దీనికి సరి అయిన పరిష్కారం. దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్మరణాన్ని సంపాదించుకోగలగటం. దానికి ఏం చెయ్యాలి అని చెప్పారంటే, వీతరాగ విషయం వా చిత్తం అని చెప్పారు యోగ దర్శనంలో. మామూలుగా మనం ఈ దేన్ని ఆలోచిస్తున్నాము, ఇంతకు ముందు మనకు తృప్తిని లేదా ఆనందాన్ని ఇచ్చిన వస్తువు గురించి ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించకుండా ఏ రకమైనటువంటి కోరికలు లేని మహానుభావుల గురించి ఆలోచించుకుంటుంటే, ఏ రకమైన కోరికల సంస్పర్శ లేని మహానుభావుల గురించి ఆలోచించుకుంటూ ఉంటే క్రమంగా ఆ చిత్తంలో ఈ తాలూకు ఛాయలన్నీ పోతాయి. పోయి ఆ స్మరణ కూడా కోరికలు లేకుండా ఉండటానికి అనుకూలంగా కలుగుతుంది. ఇలాంటి స్మరణ కలగాలి అనే ఉద్దేశంతోనే పరమాత్మ ఇంతకుముందు యుక్త ఆసీత మత్పరహ అని చెప్పాడు. మొత్తం వీతరాగుల యొక్క ఆలోచన, ఏ రకమైన కోరికలు లేని మహానుభావుల యొక్క ఆలోచన, మహానుభావులనే స్మరించటం అనే
కర్తవ్యం చేయాలి అంటే ఆ కోరికలు లేని వాళ్ళలో ముందు ఎవరు ఉంటారు అంటే పరమాత్మ నేనే ఉన్నాను, నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని చెప్పాడు. నాకు కావాల్సిందేం లేదు, ఈ లోకంలో నేను సంపాదించేదేమీ లేదు, సంపాదించవలసిందేమీ లేదు, కానీ నేను నా కర్మాచరణను మాత్రం చేసుకుంటున్నాను. అటువంటి నన్ను మనసులో ఉంచుకోవలసింది. యుక్త ఆసీత మత్పరః. ఎందుకు అంటే వీతరాగ విషయం బా చిత్తం. ఏ రకమైనటువంటి కోరికలు లేని వాళ్ళని మనసులో ఉంచుకుంటూ ఉంటే ఆ పరమాత్మను లేదా అటువంటి ఇతర మహానుభావులను నిరంతరం ధ్యానిస్తూ ఉండగలిగితే, వారి గురించి ఆలోచిస్తూ వారి చరిత్రలను చదువుకుంటూ ఉండగలిగితే క్రమంగా ఈ చిత్తం అనేది అదుపులోకి వస్తుంది అనే విషయాన్ని సూచన చేయటం కోసం పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ యత చిత్తాత్మ అనే పదం పెట్టాడు. ఈ పదం యొక్క సూచనలన్నీ ముందు ఇంతకుముందు ఇచ్చాడు. ఆ సూచనలు చేసిన దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ ఇస్తున్నాడు యత చిత్తాత్మ అనే పదంతో. అయితే దేనికైనా ఒక దారి కాకుండా 2-3 దారులు ఉండే అవకాశం ఉంది. ఏ పని సాధించుకోవాలన్నా, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలన్నా సరే ఒకే దారి ఉండాలి అనే నియమమేమీ లేదు. రకరకాల దారులు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి విషయం చెప్పారో, వీతరాగ విషయం వా చిత్తం అనే సూత్రాన్ని ఉదహరించారో, అప్పుడు యోగులు చేసిన పని మనం చేస్తే సరిపోతుంది. యోగులు వారి యొక్క చిత్తాన్ని అదుపులో ఉంచుకోవటానికి, వారి యొక్క మనస్సును, బుద్ధిని, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి రకరకాల ప్రక్రియలు చేస్తారు. ఆ ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది. మీరన్న వీతరాగ విషయం వా చిత్తం అనే మాట ఎందుకు అనే ప్రశ్న ఇక్కడ తలెత్తవచ్చు. దానికి ఉదాహరణగా ఒక యోగి గారి కథ కూడా చెప్పుకోవచ్చు. ఒక యోగి గారికి ఒకరోజు జిలేబీ తినాలి అని కోరిక కలిగిందిట. జిలేబీ తినాలి. ఆయన వెంటనే శిష్యులకి చెప్పారట, నాకు జిలేబీ కావాలి అని. గురువుగారు ఇంతవరకు ఏమీ అడిగింది లేదు, మనల్ని ఏమీ అడగరు, అట్లాంటిది ఈరోజు జిలేబీ అడుగుతున్నారు కాబట్టి మంచిది తెచ్చిద్దామని అందరూ వెళ్ళారు. ఒకళ్ళు వెళ్ళలేదు. అందరూ తలా కాస్త జిలేబీలు తెచ్చారు. గురువుగారు గదిలో పెట్టమన్నారు. అయ్యా మీరు ముట్టుకుంటే మిగతా వాళ్ళం ప్రసాదం పంచుకుంటామన్నారు శిష్యులందరూ. అదేం కుదరదు, అన్నీ లోపల పెట్టవలసిందే అన్నారు. అన్నీ లోపల పెట్టారు. గదిలో తలుపేశారు. ఓ దుడ్డు కర్ర కూడా తీసుకెళ్లారు లోపలికి. తీసుకువెళ్ళి చూపించారు మనస్సుకి. ఓ మనసా, నువ్వు అడిగిన జిలేబీ ఇదిగో ఇక్కడుంది, తీసుకో, తిను అని చెప్పారు మనస్సుకి. అని చెప్పి ఆ జిలేబీ తీసి నోట్లో వేసుకున్నారు. 4-5 జిలేబీలు అయితే వెళ్ళినాయి శ్రమ లేకుండానే. 5వ జిలేబీకి కొంచెం అడ్డం పడుతోంది. వెంటనే కర్ర తీసుకుని మనస్సును బెదిరించారు. మనసా, కొడతాను నిన్ను, జిలేబీ తినాల్సిందే, అడిగిన జిలేబీ నువ్వు పూర్తి చేయాల్సిందే అని అన్నారు. పాపం ఆ మనస్సు ఇంకో 4-5 జిలేబీలు తీసుకున్న తర్వాత ఇంక నేను తినను అంది. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, 10 జిలేబీలు తినగలిగిన మనగాడు లేడు. ఇంకా వెగటు పుడుతున్నట్టుగా ఆయనకే తెలుస్తోంది. ఆ దుడ్డు కర్ర తీసుకుని జిలేబీలు నోట్లో కుక్కాడు. ఇంకా కుక్కవలసిందే అన్నాడు. ఇంకా విడిచిపెట్టనన్నాడు. అలా చాలా జిలేబీలని ఆ దండంతో, ఆ దుడ్డు కర్రతో లోపలికి కుక్కి పెట్టాడు. చివరికి మనసు చెప్పిందిట, ఇంకా జన్మలో నేను జిలేబీ అడగను, జన్మలో జిలేబీ అనే మాటని ఎత్తను, ఇలా ఉంటుంది, ఇలా చేసుకుందాము అని ఎవరైనా అనొచ్చు. ఇలా కూడా సుఖంగా చేసుకోవచ్చు. కానీ ఈ మార్గం అందరికీ సులువైన మార్గం కాదు. ఇలా అందరూ ఇంత కఠినమైన ప్రక్రియలో కోరికలను అదుపులో ఉంచుకోవటం అనేది యుక్తము కూడా కాదు. సంభవం కాదు అనేది వేరే సంగతి, యుక్తం కూడా కాదు. రమణ మహర్షి గారు చెప్పినట్లుగా ఒక పశువును, ఒక ఆవు లేదా ఎద్దు, ఆంబోతు దేన్నైనా అదుపులో ఉంచుకోవాలంటే 2 దారులు ఉంటాయి. ఒక దారి వాటికి ముక్కుతాడు వేసి వాటిని బలవంతంగా లాక్కొచ్చి వాటికి సరిగ్గా తిండి పెట్టక లేదా మరో విధంగా హింసించి అవి మాట వినకపోతే వేరే గతి లేదు అనుకునేట్లుగా చేసి వాటిని మాట వినిపించుకోవటం, లొంగ తీసుకోవటం. రెండవ దారి దానికి కాస్త పచ్చి పైరు చూపించి, పచ్చగా చూపించి
నాతో రా, నేను నిన్ను కావలసిన చోటుకి తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళటం. ఇది లొంగ తీసుకోవటమే, అది లొంగ తీసుకోవటమే. సాధకులు ఏ రకమైన దానిని అనుసరించాలి అంటే, యోగాభ్యాసంలో ప్రదర్శించేటువంటి క్లిష్టమైన సాధన మార్గాన్ని అనుసరించడం అందరి వల్ల కాదు గనక, అందరికీ అది సరిపడదు గనక, వివేకంతో జాగ్రత్తగా, ఒక పశువుని జాగ్రత్తగా ఎలాగైతే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారో అలా మనస్సుని లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి. వివేకంతో మాత్రమే మనస్సును లేదా చిత్తాన్ని లేదా బుద్ధిని లేదా సంకల్పాన్ని వీటిని లొంగ తీసుకోవాలే తప్ప క్లిష్ట సాధ్యమైనటువంటి ప్రక్రియలతో లొంగ తీసుకుంటామనటం అనేది అందరికీ సరిపడే విషయం కాదు. అందువలన పరమాత్మ ఆ విషయాన్ని ఎత్తకుండా వేరే దారులు ఉంటే ఉండవచ్చు. కఠినమైనటువంటి స్థిరమైన నిశ్చయం ఉన్నటువంటి కొంతమంది మహానుభావులకు అది సులభంగా కూడా అందవచ్చు. కానీ సాధారణ స్థాయి సాధకులకు ఇది సరి అయిన పద్ధతి కాదు. వివేకంతో మాత్రమే ఈ యతచిత్తాత్మ అనేదాన్ని సాధించాలి. ఆ చిత్తంలో వీతరాగులను ఉంచుకుని వివేకంతో ఆ చిత్తాన్ని లొంగదీసుకుని ముందుకు తీసుకువెళ్ళాలే తప్ప అనవసరమైనటువంటి ప్రయత్నాలు అందరూ చేయకూడదు అనే ఉద్దేశంతో పరమాత్మ ప్రత్యేకించి యతచిత్తాత్మ అని ఇక్కడ పెట్టాడు. దీని యొక్క వివేకం ఎట్లా ఉండాలి, ఏ రకమైన వివేకాన్ని సంపాదించుకోవాలి అనే విషయాన్ని ప్రత్యేకించి తృతీయాధ్యాయపు చివరి 2 శ్లోకాలలో చెప్పాడు. 42, 43 శ్లోకాలలో ఆ విషయాన్ని ప్రత్యేకించి గుచ్చి చెప్పాడు. ఏ రకంగా వివేకాన్ని సంపాదించుకోవాలి. ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని అక్కడ చెప్పాడు. ఆ విధంగా యతచిత్తాత్మ అనేది సంపాదించుకోవాలి అని ఇక్కడ ప్రత్యేకించి ఉల్లేఖం చేస్తున్నాడు. ఏమని అక్కడ చెప్పిన విషయం ఏమిటి అంటే, ఇంద్రియేభ్య పరాహ్యర్థా, ఇంద్రియాల కంటే శ్రేష్టమైనవి విషయాలు. అర్థేభ్యశ్చ పరం మనః, విషయాల కంటే కూడా ఇంద్రియాణి పరాణ్యాహు. నేను కఠోపనిషద్ వాక్యం చెప్పేశాను. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. కఠోపనిషద్ వాక్యం ఈ రకంగా ఉంది. ఇది గీతావాక్యం. ఇంద్రియేభ్య ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియాలు ఇతర విషయాల కంటే శరీరాదుల కంటే ఉత్తమమైనవి. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే కూడా మనస్సు పరమైనది. మనస్సు కంటే కూడా బుద్ధి పరమైనది. బుద్ధి కంటే కూడా ఆత్మస్వరూపం పరమైనది అని తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవటం అంటే, ఇంద్రియాలు మన కంటికి కనిపించటం లేదు. ఇంద్రియాలు ఉన్నాయి అని వాటి యొక్క క్రియల ద్వారా మనకు తెలియటమే తప్ప, అవి ఎక్కడున్నాయి అనేది మనం సుమారుగా ఊహించటమే తప్ప అవి మన కంటికి కానీ మరొక ఇంద్రియానికి కానీ గోచరం కావటం లేదు. ఈ ఇంద్రియాలు మన శరీరాన్ని, ఇతర మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటినీ లాక్కెళ్ళగలుగుతున్నాయి. కన్ను ఎటు చూస్తే అటు శరీరం వెళుతోంది. అందమైన వస్తువుని చూడంగానే మనకు తెలియకుండానే కాళ్ళు నడుచుకుంటూ అటు వెళుతున్నాయి. ఈ ఇంద్రియాల అధీనంలో శరీరాదులు ఉన్నాయి. ఇంతేకాకుండా ఇంద్రియాలు శరీరం కంటే కూడా సూక్ష్మమైనవి, శరీరం కంటే కూడా వ్యాపకమైనవి. శాస్త్రీయ పరిభాషలో ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. ఈ గుణాలన్నిటి వలన ఇంద్రియాలు దేహాదుల కంటే కూడా శ్రేష్టమైనవి అని ప్రాథమికంగా ఒక నిర్ణయం. ఆ ఇంద్రియాలు దేని అదుపులో ఉన్నాయి అంటే, ఇంద్రియాలు మనస్సు యొక్క అదుపులో ఉన్నాయి. ఇంద్రియాలు మనస్సు సంకల్పం ఎలా చెప్తే అలా వెళుతున్నాయి. నువ్వు ఈ వస్తువును చూడు అని మనస్సు గనక ప్రేరేపిస్తే అటువైపుగా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇంద్రియాల కంటే కూడా మనస్సు బలమైనది. ఈ మనస్సు ఎటువైపు వెళుతోంది, ఏ విషయం మీదకు ఈ మనస్సు వెళుతోంది అని ఆలోచిస్తే, ఏ నిశ్చయం మన మనస్సులలో లేదా మన బుద్ధిలో స్థిరంగా ఉందో అటువైపు వెళుతోంది. మానవులకి కొన్ని రకాల నిశ్చయాలు ఉన్నాయి. అందమైన వస్తువులు ఇవి అని ఇలా ఉన్నాయి.
కుక్కలకి కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి స్థిరంగాను, అందమైన వస్తువులు లేదా రుచిగా ఉండే వస్తువులు ఇవి అని స్థిరమైన నిశ్చయాలు ఉన్నాయి. ఆ నిశ్చయాలను అనుసరించి ఈ మనస్సు ప్రవర్తిస్తుంది. కాబట్టి మనస్సు కంటే కూడా బుద్ధి ఉత్తమమైనది, శ్రేష్టమైనది. మనస్సును కూడా దాని మార్గంలోకి ప్రేరేపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. ఈ బుద్ధి ఎప్పుడు పనిచేస్తోంది? ఎప్పుడు ఈ బుద్ధి పనిచేస్తోంది అంటే, లోపల ఆత్మ చైతన్యం స్థిరంగా వెలుగుతూ ఉన్నప్పుడు, లోపల ఆత్మ చైతన్య దీప్తి స్థిరంగా ఉన్నప్పుడు ఈ బుద్ధి పనిచేస్తోంది. కాబట్టి బుద్ధి కంటే కూడా ఈ ఆత్మస్వరూపం పరమైనది. ఈ ఆత్మస్వరూప చైతన్యం వలన మాత్రమే ఈ బుద్ధి పనిచేయగలుగుతోంది. ఆత్మస్వరూపం చైతన్యం అని పదాలు మాత్రమే, దీనికి వివరణ ఎప్పుడు లేదు, తర్వాత ఎప్పుడో ఉంది. ఇంతకుముందు ఒకసారి ఆత్మ జ్ఞాన స్వరూపం చైతన్య స్వరూపం అని అనుకున్నాము. దాని తాలూకు నెక్స్ట్ స్టెప్ ఇది. ఆత్మస్వరూపం అనేటువంటి ఆ చైతన్యపు ప్రకాశం వలన ఈ బుద్ధి పనిచేస్తుంది. ఈ బుద్ధి కంటే కూడా ఈ ఆత్మస్వరూపం అనేది పెద్దది, గొప్పది. లేదా ఈ బుద్ధికి కూడా తన పని చేసేటువంటి శక్తిని ప్రసాదించేది ఆత్మస్వరూపం. ఈ విషయం కూడా ఇంతకుముందు మనకు వచ్చింది. ఇంద్రియాలకు శక్తిని ఇచ్చేది ఆత్మస్వరూపమే అని. ఇలా బుద్ధికి శక్తినిచ్చేటువంటి, బుద్ధికే ప్రకాశన శక్తినిచ్చేటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని అన్నిటికంటే గొప్పది అని భావించాలి. ఈ ఆత్మస్వరూపం లేదా పరమాత్మ యొక్క తత్వం లేదా శాశ్వతానంద స్వరూపం, ఇదే మనకు ముఖ్యమైనది అని భావన చేయాలి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అని. ఈ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు. కానీ ఇంతకుముందు ద్వితీయాధ్యాయంలో ఈ విషయం గురించిన ప్రస్తావన కొద్దిగా చేశాడు. మనం కూడా కొద్దిగానే దాన్ని స్పృశించగలిగాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని ఒకసారి చెప్పాడు ద్వితీయాధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలలో. ఆయా విషయాలు మన నుంచి దూరంగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి, కానీ ఆ విషయాల మీద ఉండేటువంటి తృష్ణ, రసం పోదు. లేదా తీవ్రమైన అభిలాష, తీవ్రమైనటువంటి ఆకాంక్ష పోదు. అది ఎప్పుడు పోతుంది అంటే పరం దృష్ట్వా నివర్తతే అని అక్కడ చెప్పాడు. ఏ పరం దృష్ట్వా నివర్తతే? ఎవరా పరుడు, ఎవరా పరమాత్మ అనంటే ఆ పరుణ్ణి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని. ఆ పరమాత్మను మనస్సులో ఉంచుకున్నప్పుడు, ఆ పరమాత్మను చిత్తంలో ఉంచుకున్నప్పుడు, ఇతర బాహ్యమైనటువంటి వస్తువులన్నిటికీ ఆ పరమాత్మే ప్రేరకుడు అనే భావనను పెంచుకున్నప్పుడు బాహ్యమైన వస్తువుల మీద కోరిక తగ్గుతుంది, ఆ పరమాత్మ మీద శ్రద్ధ పెరుగుతుంది. పరమాత్మ మీద కోరిక అక్కర్లేదు, ఆత్మ మీద ఎవరికి కోరిక ఉండదు. కోరిక అనేది లభించని వస్తువు మీద, నిత్యంగా స్థిరంగా ఉండే వస్తువు మీద ఎవరికి కోరిక ఉండదు. కాబట్టి కోరిక అనేది పోతుంది, పోయి పరమాత్మ మీద, ఆ యొక్క తత్వం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. ఇట్లా బుద్ధి కంటే ఉత్తమమైనటువంటి ఆత్మను చక్కగా తెలుసుకుని, సంస్థభ్యాత్మానమాత్మన, ఆత్మన తన మనస్సుతోనే, ఆత్మానం అంటే ఇంద్రియాన్ని, మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని అన్నిటినీ కూడా సంస్థభ్య స్తంభింపజేసి, అనవసరమైన వ్యవహారాల జోలికి పోకుండా ఆపుకుని లేదా అదుపులో ఉంచుకుని నియంత్రణలోకి తెచ్చుకుని, సంస్థభ్య ఆత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అప్పుడు ఈ కామరూపమైనటువంటి శత్రువుని నువ్వు చంపగలుగుతావు, చంపాలి. ఈ విధంగానే చంపాలి. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆ కామరూపమైనటువంటి శత్రువు దురాసదం, దాన్ని చేరుకోవటమే కష్టం. ఎక్కడ ఉంది తెలియదు, ఏ రకంగా ఉంది తెలియదు, ఏ రకంగా మారుతుంది తెలియదు, ఏ రకంగా ప్రవర్తిస్తోంది అర్థం కాదు. అటువంటి శత్రువు అది, సామాన్యమైన శత్రువు కాదు. ఆ శత్రువుని ఎలా మనం నిగ్రహించుకోవాలి లేదా ఎలా దాన్ని సంహరించుకోవాలి అనంటే బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధి యొక్క స్వభావాన్ని మార్చి ప్రయత్నం చేసుకోవాలి.
బుద్ధి యొక్క స్వభావం ఏమిటి అంటే బాహ్యమైన వస్తువులని నిశ్చయం చేయటం. ఇది ఇంతే, ఇది మనకి కావలసిందే, ఇది అనువుగా ఉండేదే, ఇది అనుకూలమైనదే అనే భావనలను స్థిరం చేయటం, నిశ్చయం చేయటం. ఏ విషయంలో? బాహ్యమైన వస్తువులలోకి నిశ్చయం చేయటం. నిశ్చయం చేసి మనస్సును ప్రేరేపించటం. ఆ మనస్సు ప్రేరణ పొందిన తర్వాత మనస్సు ఇంద్రియాలను ప్రేరేపించటం. ఇంద్రియాలను ప్రేరేపించిన తర్వాత ఇంద్రియాలతో పాటుగా ఈ శరీరం కూడా అటువైపు వెళ్ళిపోవటం అనేది బుద్ధి యొక్క తీరు. బుద్ధి ఎప్పుడూ బయటకి ప్రసరిస్తోంది. కానీ పరమాత్మ ఏం చేయమంటున్నాడు? బుద్ధిని లోపలికి తిప్పుకోమంటున్నాడు. లోపలికి తిప్పుకుని లోపల ఉండేటువంటి ఆత్మ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ ఆత్మస్వరూపం అన్నిటికంటే గొప్పది అనే విషయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, తనకు చైతన్యాన్ని ప్రసాదించే, తనకు ప్రకాశన శక్తిని ప్రసాదించే ఆత్మస్వరూపం ఎట్లాంటిది అని అర్థం చేసుకుని బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య, మొదలు ఆపి జాగ్రత్తగా. ఏ రకంగా ఆపి? ఇంతకుముందు మనం చెప్పుకున్న యోగి గారి కథలో లాగా కష్టపడి ఆపి కాకుండా బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య, జాగ్రత్తగా ఆపుకుని. దేనితో దేన్ని ఆపాలి? ఆత్మానం ఆత్మన, మనస్సుతో శరీరాన్ని ఆపుకోవాలి, మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మనస్సుతో లేదా బుద్ధితో మనస్సును నిగ్రహించుకోవాలి, బుద్ధిని బుద్ధితో నిగ్రహించుకోవాలి. అన్నిటికీ ఒకటే, ఆత్మానం ఆత్మన. ఆత్మశబ్దానికి ఉండే అర్థాల గురించి మనం వివరణ ఇప్పుడు తీసుకోలేము. ఆత్మశబ్దానికి ఇంద్రియము, శరీరము, బుద్ధి, మనస్సు అన్నీ రకరకాల అర్థాలు ఉన్నాయి. అన్నిటినీ ఆ స్థిరమైన బుద్ధితో, స్థిరమైన అభిప్రాయంతో, పరమాత్మ మీద ఉండేటువంటి దృష్టితో సంస్తభ్య నిలదీసుకుని ఆత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో, అప్పుడు మాత్రమే నువ్వు ఆ శత్రువుని కొట్టగలవు, లేకపోతే కొట్టలేవు. అందరూ కొట్టలేరు. యోగి గారిలాగా అందరూ ఆయా శత్రువులను, కామరూపమైనటువంటి శత్రువును, ఫలానా వస్తువును తినాలి, ఫలానా వస్తువుని తినాలి అనేటువంటి కోరికను అందరూ సంహరించుకోలేరు. కాబట్టి నువ్వు మాత్రం వివేకంతోనే జహి శత్రుం మహాబాహో అని ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నాడు. అయితే వివేకంతో మాత్రమే అని అనకుండా ఇక్కడ సంస్తభ్య ఆత్మానం ఆత్మన అని అంటున్నాడు, సంస్తభ్య ఆపి అని అంటున్నాడు. అక్కడేమో మనం నిరాశేరి యత చిత్తాత్మ అని మొదలు పెట్టుకున్న చతుర్థాధ్యాయ శ్లోకంలోనేమో యత చిత్తాత్మ అని యత అనే పదం పెడుతున్నాడు. ఈ రెండిటితో ఏమి సూచన చేస్తున్నాడంటే ఇంద్రియ ప్రవృత్తులను తగ్గించుకుని, వివేకంతో ఆలోచించి ఇంద్రియ ప్రవృత్తులను తగ్గించుకుని సంస్తభ్య, సంస్తభ్య అంటే ఆపుకుని లేదా ఒక స్తంభన, స్థిరంగా ఉండటాన్ని అలవాటు చేసుకుని సంస్తభ్య జహి శత్రుం మహాబాహో. సంస్తంభనం చాలా ప్రధానమైనది. ఆపుకోవాలి, ఇంద్రియముల యొక్క ప్రవృత్తిని ఆపుకుని తీరాలి. ఆపుకోకుండా ఇంద్రియాలు అదుపులోకి వచ్చే అవకాశం లేనే లేదు. లేదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా లేదు అని. ఒక కుక్కల రాజావారు ఉండేవారట. ఆయనకి కుక్కలంటే ప్రాణం. కుక్కల్ని చాలా శ్రద్ధగా పోషించేవారు. ప్రతి కుక్కకి పేరు పేరున పిలిచి రోజు బిస్కెట్లు వేసేవాళ్ళు. ప్రతిరోజు ఆ వేసేది జాగ్రత్తగా ఇలా గాల్లోకి ఎగరేసేవారు. ఆ కుక్క పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ బిస్కెట్ పట్టుకోవడం అనేది ఆటలాడుకుంటూ ఉండేది. ఒకరోజు వారికి ఆ కుక్కల మీద వైముఖ్యం పెరిగింది. వద్దు కుక్కలు అని అనిపించింది. చాలానే ఉన్నాయి, 30-40 వరకు ఉన్నాయి కుక్కలు. కుక్కలు వద్దు అని అనిపించి ఒకసారి కుక్కలన్నిటినీ దగ్గరికి పిలిచి, ఒరే, ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది, ఇవి చివరి బిస్కెట్లు, ఇవి వేస్తున్నాను, గాల్లోకి ఎగరండి, పట్టుకోండి, తినేసేయండి, తినేసి మీ దారిన మీరు పోండి అని చెప్పాడు. అది మనుషుల భాషలో చెప్పాడో భౌభవని కుక్కల భాషలో చెప్పాడో మనకు సరిగ్గా సమాచారం లేదు. కానీ చెప్పటం అయితే చెప్పాడు. వాటికి చెప్పి ఇలా బిస్కెట్లు విసిరేశాడు. విసిరేస్తే కుక్కలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి. అవి అందుకుని అక్కడే తినేసినాయి. ఎక్కడ అందుకుంటే అక్కడ తినేసినాయి. తినేసి మళ్ళీ వెనక్కి వచ్చి తోక ఊపుతున్నాయి. పోన్లే, ఒక బిస్కెట్ తింటే ఇవి ఆగవు అని అనుకుని మళ్ళీ లోపల నుంచి ఓ ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ విసిరేశాడు. విసిరేసే ముందు ఈ మాట చెప్పాడు,
ఈ బిస్కెట్ తిన్న తర్వాత మళ్ళీ నా దగ్గరకు రాకండి అని. మళ్ళీ విసిరేశాడు, మళ్ళీ ఎగరుడు, మళ్ళీ తోకోపుడు, మళ్ళీ మామూలే. ఇలా ఎన్నోసార్లు జరుగుతోంది. ఆయనకి విసుగు పుట్టేసింది. ఏమిటివి నేను చెప్తుంటే వినట్లేదు, ఇన్ని రోజులుగా నేను జాగ్రత్తగా పెట్టిన ప్రేమగా చూసుకున్నాను కదా, ప్రేమగా పొమ్మంటే అన్నదమ్ముల్లో విడిపోదామంటే ఎందుకు విడిపోవటం లేదు, ప్రేమగానే విడిపోవచ్చు కదా అని కుక్కల మీద ఆయనకి విసుగు వచ్చింది. ఈ లోపల దారిని పోతున్న ఓ పెద్ద ఆయన వచ్చాడు. ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. ఈ కుక్కల్ని పంపించడానికి బిస్కెట్లు వేస్తున్నానండి అని చెప్పాడు. చెబితే ఆ పెద్ద ఆయన అన్నాడు, నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వు బిస్కెట్లు వేసినంతకాలం కుక్కళ్ళు తోకూపుకుంటూ నీ దగ్గరే ఉంటాయి, కానీ ఎక్కడికి వెళతాయి? కుక్కలు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? బిస్కెట్లు వేయటం ఆపాలి. బిస్కెట్లు వేయటం ఆపేస్తే కుక్కలు ఏమవుతాయి అంటే ఆకలికి నకనకలాడతాయి. ఆకలికి నకనకలాడిన ఏ ప్రాణి అయినా యజమాని దగ్గర కూర్చుని ఉంటుందా? అవి ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళతాయి. ఇది ఒక్కటే దారి, వేరే దారి లేదు. కుక్కలు యజమానిని విడిచిపెట్టే అవకాశం ఆ యజమాని బిస్కెట్లు వేస్తున్నంతకాలం లేనే లేదు, రాదు. కాబట్టి ఏం చేయాలి? బిస్కెట్లు వేయటం మానేయాలి. కుక్కలకు బిస్కెట్లు వేయటం మానేయాలి. ఇది ఆ కుక్కల రాజావారికి పెద్ద ఆయన ఇచ్చిన సలహా. ఆ సలహానే మనకు కూడా పరమాత్మ ఇస్తున్నాడు. సంస్తభ్య, మీరు ఇంద్రియ ప్రవృత్తులను చేస్తున్నంత కాలం, ఈ కోరికలకు మీరు తృప్తిని ఎంతో కొంత ఇస్తున్నంత కాలం, ఆ కోరికను అనుసరించి దాన్ని తీర్చుకోవడానికి మీరు కొద్ది కొద్దిగా ప్రయత్నం చేస్తున్నంత కాలం ఇవి తగ్గే అవకాశం లేదు. ఇవి తగ్గవు. ఎప్పుడు తగ్గుతాయంటే సంస్తభ్య, ఆపితే, ఆ కోరికలను తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని తగ్గిస్తే, పూర్తిగా ఆపగలిగితే అప్పుడు జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అనే మాట కుదురుతుంది. అప్పుడే నిరాశీహి యతచిత్తాత్మ అనే మాట కూడా కుదురుతుంది. అన్నీ శరీరము, ఇంద్రియము లేదా మనస్సు, బుద్ధి అన్నీ అదుపులోకి రావటం అనేది కుదురుతుంది. ఆ అదుపులోకి రావటం వచ్చిన తర్వాత త్యక్త సర్వ పరిగ్రహ అనే మాట కుదురుతుంది. ఏ రకమైనటువంటి వేరే అభిప్రాయం లేకపోవటం వలన, లేదా స్థిరమైనటువంటి నిశ్చయం కలిగి ఉండటం వలన, ఆత్మస్తంభనం లేదా ఇంద్రియ స్తంభనం, ఇంద్రియ ప్రవృత్తి స్తంభనం అనేది అలవాటు అయి ఉండటం వలన త్యక్త సర్వపరిగ్రహ అనే మాట చెల్లుతుంది. ఏ రకంగానూ బయట నుంచి వచ్చే వస్తువు లోపలికి రాదు. లోపలికి రాని పరిస్థితి వచ్చిన తరువాత మన మనస్సు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆత్మవైపు తిరిగిన తరువాత, బుద్ధి యొక్క ఫోకస్ మొత్తం ఆత్మవైపు మళ్ళిన తరువాత ఆత్మజ్ఞానం తప్పకుండా అలవడుతుంది. ఆ ఆత్మజ్ఞానం అలవడిన తరువాత శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం అనే మాట కూడా చెల్లుతుంది అని పరమాత్మ చాలా శ్లోకాల యొక్క సారాన్ని ఈ శ్లోకంలో ఉంచుతున్నాడు. చాలా అధ్యాయాల్లో చెప్పినటువంటి చిన్న చిన్న ముక్కల యొక్క పరినిష్ఠితమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ ప్రత్యేకించి వర్ణిస్తున్నాడు. ఆ వర్ణనను మనం ఎంతో కొత్త అర్థం చేసుకుందాం. ఇది కేవలం ఆత్మతత్వం మీద మాత్రమేనా, తత్వజ్ఞానం విషయంలో మాత్రమేనా, లౌకికంగా మనం సాధించవలసినటువంటి చిన్న చిన్న సాధనాలకైనా ఇది పనికొస్తుందా లేదా అనే విషయాన్ని మనమే నిర్ణయించుకుందాం. ఏ రకంగా దీన్ని మనం నిత్య జీవనంలో లేదా మనం సాధించవలసిన చిన్న చిన్న లక్ష్యాలలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనమే ఆలోచించుకుందాం. ఆలోచించుకుని ఈ నిరాశీర్యత చిత్తాత్మ అనే శ్లోకంలో చెప్పినటువంటి గుణాలన్నీ మన యందు ఎప్పటికో ఒకప్పటికి పూర్తిగా అమరాలి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి మనసారా ప్రార్థిద్దాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గత 3 రోజులుగా ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, తృతీయాధ్యాయం పారాయణం చేసుకున్నాం మనం. ఈరోజు చతుర్థాధ్యాయంలో మనకు 21 శ్లోకాలు పూర్తి అయి ఉన్నాయి కాబట్టి ఈ 21 శ్లోకాలను 2 సార్లు మనం పారాయణం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనమందరము కూడా పారాయణం చేసుకుందాం. పారాయణం ఈ రోజుతో ఇప్పటికీ మనకు అయినంత భాగం వరకు పూర్తి చేసుకుంటే రేపటి నుంచి మనం కొత్త శ్లోకాలను ప్రారంభం చేసుకోవచ్చు. ఆ సంకల్పంతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగే చతుర్థే అధ్యాయే
एकविंशतिः श्लोकाः। श्रीभगवानुवाच इमम् विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवम् परम्परा प्राप्तम् इमम् राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायम् मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यम् ह्येतदुत्तमम्। अर्जुन उवाच अपरम् भवतो जन्म परम् जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहम् वेद सर्वाणि न त्वम् वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिम् स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवम् यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहम् पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणाम् सिद्धिम् यजन्त इह देवताः क्षिप्रम् हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यम् मया सृष्टम् गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् विद्य कर्तारमव्ययम् न माम् कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति माम् योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवम् ज्ञात्वा कृतम् कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरम् कृतम् किम् कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यम् च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्म कृत्
यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितम् बुधाः त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरम् केवलम् कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। श्रीभगवानुवाच इमम् विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवम् परम्परा प्राप्तम् इमम् राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायम् मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यम् ह्येतदुत्तमम्। अर्जुन उवाच अपरम् भवतो जन्म परम् जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहम् वेद सर्वाणि न त्वम् वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिम् स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवम् यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहम् पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणाम् सिद्धिम् यजन्त इह देवताः क्षिप्रम् हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यम् मया सृष्टम् गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् विद्य कर्तारमव्ययम् न माम् कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति माम् योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवम् ज्ञात्वा कृतम् कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरम् कृतम् किम् कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్ యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగే చతుర్థే అధ్యాయే ఏకవింశతి శ్లోకాః. ఇంతవరకు చతుర్థాధ్యాయంలో ఉండేటువంటి 21 శ్లోకాలను 2 సార్లుగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి బి చిన్నమదేవి గారు మనకు త్యాగరాజస్వామి వారి సంకీర్తనను కీర్తనం చేయిస్తారు, అలాగే నామ సంకీర్తనం చేయిస్తారు. వారికి సంగీత నృత్య కళాశాల ఇతర అధ్యాపకులు సహకారాన్ని అందిస్తారు. వేణుగానలోలు నిగన వేయి కనులు కావలెనే 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 వేణులల్ల దృష్టి చూటి అలి వేణులల్ల దృష్టి చూటి అలి వేణులల్ల దృష్టి చూటి వేయుచు మ్రొక్కుచురాగ అలి వేణులల్ల దృష్టి చూటి వేయుచు మ్రొక్కుచురాగ అలి వేణులల్ల దృష్టి చూటి వేయుచు మ్రొక్కుచురాగ వేణుగానలోలు నిగన వేయి కనులు కావలెనే వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా
వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా వికసిత పంకజవదనలు వివిధ గతుల నాడగా నొకరికొకరు కరముల నెడి యోరకముల చూడగా నొకరికొకరు కరముల నెడి యోరకముల చూడగా సుకరవములు గల తరుణులు సొగసుగాను పాడగా సుకరవములు గల తరుణులు సొగసుగాను పాడగా సకల సురులు త్యాగరాజ సఖుని వేడగవచి సకల సురులు త్యాగరాజ సఖుని వేడగవచి వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. చక్కగా త్యాగరాజస్వామి వారి కృతిని కీర్తనం చేసుకున్నాం, నామ సంకీర్తనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.